ఈ వీడియోలో పర్ఫెక్ట్ కెరియర్ని ఎలా చూజ్ చేసుకోవాలి అని తెలుసుకోబోతున్నాం. కెరియర్ జీపీఎస్ అల్టిమేట్ కెరియర్ ఈక్వల్ టు అల్టిమేట్ లైఫ్. అల్టిమేట్ లైఫ్ అంటే ఫ్రీడమ్, రెస్పెక్ట్, లెగసీ. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛగా ఉండాలనుకోవడం. రెస్పెక్ట్ అంటే లైఫ్లో ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని. లెగసీ అంటే మనం పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవడం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులను మనం ఎప్పుడూ చూడలేదు, కానీ వాళ్ళ గురించి మనం హిస్టరీలు చదువుతున్నాం. కానీ మనం హిస్టరీలు చదవకూడదు, హిస్టరీలు క్రియేట్ చేయాలి. దీనినే లెగసీ అంటారు. మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఫ్రీడమ్ గానా, రెస్పెక్ట్ గానా, లెగసీ గానా? సెలెక్ట్ చేసుకోండి. అసలు మీరు దేనికోసం కష్టపడుతున్నారు? ప్రతి మనిషి కోరుకునేది సక్సెస్, హ్యాపీనెస్ అండ్ పీస్ఫుల్. ఈ మూడు ప్రతి మనిషి తన లైఫ్లో ఉండాలి అనుకుంటాడు. కొద్దిమంది అనుకుంటారు మేము కష్టపడితే డబ్బు కోసం అని. సక్సెస్ నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా డబ్బు నీ దగ్గర ఉన్నట్లే కదా. చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. రాత్రనక పగలనక కష్టపడుతూనే ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడూ సక్సెస్ పొందలేరు. మనం ఎప్పుడూ కూడా షార్ప్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేయాలి. ఎగ్జాంపుల్, ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి డైలీ కొన్ని ట్రీస్ని కట్ చేయమని చెప్పాను. అదే మొదటి రోజు వాళ్ళు ఇద్దరు కూడా 30 ట్రీస్ని కట్ చేశారు. మరుసటి రోజు కూడా ఏ అనే వ్యక్తి 30 ట్రీస్ని కట్ చేశాడు. అయితే బి అనే వ్యక్తి 15 ట్రీస్ని మాత్రమే కట్ చేశాడు. 2 days కంప్లీటెడ్. నెక్స్ట్ 3rd day. ఆ రోజు కూడా ఏ అనే వ్యక్తి 30 ట్రీస్ని కట్ చేశాడు. అయితే బి అనే వ్యక్తి 5 ట్రీస్ని మాత్రమే కట్ చేశాడు. అలా బి అనే వ్యక్తివి ప్రతిరోజు తగ్గుతూనే వస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఏ అనే వ్యక్తి తన యాక్స్ని డైలీ షార్ప్ చేసుకుంటూ ఉంటాడు, కానీ బి అనే వ్యక్తి అలానే కట్ చేస్తాడు. ఇక్కడ మనం కూడా మన బ్రెయిన్ని డైలీ షార్ప్ చేసుకోవాలి, లేదంటే అది సరిగ్గా వర్క్ చేయదు. నెక్స్ట్ స్మార్ట్ వర్క్. చూజ్ రైట్ వే అండ్ రైట్ మెథడ్. మనం చూజ్ చేసుకునే వే కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఆ ప్లేస్ రూట్ మనకు తెలియదు. మనం ఎవరి హెల్ప్ తీసుకుంటాం? మ్యాప్ హెల్ప్ తీసుకుంటాం. మ్యాప్ సహాయంతో కరెక్ట్ వే, ఇన్ కేస్ మనం రాంగ్ వేలో వెళ్తే మ్యాప్ మనకి సజెస్ట్ చేస్తుంది.